కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతుంది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డు ఎలా ఉండాలన్న విషయంపై వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తుంది. ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజులలో కొలిక్కి రానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో మార్చి 1 నుంచి, మిగతా జిల్లాలలో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కుటుంబ యజమానిగా మహిళల పేరుతోనే రేషన్ కార్డులు ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులను మహిళల ఫోటోతోనే జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. రేషన్ షాపులకు వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ వస్తాయని సమాచారం. ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో గతేడాది అధ్యయనం చేసింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.